నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా తెలంగాణ పల్లెలార నన్ను గన్న తండ్రులారా పాదయాత్రనై వస్తున్నాం మీ పాదాలకు వందనాలమ్మో చైత్రయాత్రనై వస్తున్నాం జయం జయం మనదేనమ్మో నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా కుమిలి కుమిలి ఏడ్చే కన్న కుంపాటోలే మండుదాము అప్పులతోని సచ్చే కళ్ళ ఉప్పెనలై ఉరుముదాము ఇక తిరుగబడి తిరుగబడి తీరనిదేరో జరుగుబడి లేనలేదురో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. గాంధీయవాదం ప్రస్తుతం ఉన్న సమాజంలో గాంధీయవాదం అనేది ప్రతి ఒక్కరి యువత దాన్ని తప్పుదారి పడుతున్న సమయంలోని 70 ఏళ్ల వయసులో డిఓగా రిటైర్మెంట్ అయిన విజయ్ కుమార్ గారు ఈరోజు 100 రోజుల్లో 1000 కిలోమీటర్లు పాదయాత్రతోనే ప్రతి గ్రామాన ప్రతి స్టూడెంట్ను, ప్రతి యువతని, ప్రతి ఒక్కరిని మేల్కొల్పాలి, సమాజం మీద గాంధీ చేసిన పనుల గురించి వాళ్ళందరికీ తెలియజేయాలని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ గాంధీయవాదాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎంతవరకు దీన్ని మనం వ్యాప్తి చెందాలి అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకున్న రిటైర్మెంట్ డిఓ గారు విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా చెప్పండి సార్, 70 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ అయినాక పిల్ల పాపలతోని, మనవరాళ్ళతోని, కుటుంబంతోని సరదాగా ఏళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుకుంటూ కృష్ణారామ అనుకునే వయసులో మీరు ఈ కార్యక్రమానికి గాంధీయవాదాన్ని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరేం చెప్తారు సార్? సార్ ముందుగా మీ టీవీ న్యూస్కు ఛానల్కు నా యొక్క నమస్కారాలు. సార్ మీరు అన్నట్టుగా అంటే ఒకటే సార్, మనం పెద్దల పైన లేదా మేధావులనండి, తెలిసిన వాళ్ళనండి, లేదా విశ్రాంత ఉద్యోగులు కానీ ఎవరైనా అంటే మనలాంటి వాళ్ళు నాకు ఒకటే అనిపిస్తుంది, ఎంతసేపు సమాజం చెడిపోయింది, పిల్లలు మత్తు మందుకు డ్రగ్స్కు అలవాటు పడుతూ ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, సమాజం పూర్తిగా బాగా చేయలేనంతగా చెడిపోయిందనే మాటలు మనం తరచుగా వింటున్నాం. ప్రతి ఒక్కరి నోట అదే మాట వింటాం. నా మట్టుగా నేనేమనుకున్నానంటే, సరే పరిస్థితి అలా ఉంటే మనంగా ఏం చేయగలం. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఒక 33 సంవత్సరాలు విద్యాశాఖలో పనిచేసినాను. చివరిగా జిల్లా విద్యాశాఖ అధికారిగా మహబూబ్ నగర్, ఆదిలాబాదు, వరంగల్లో పనిచేశాను. కొంతకాలం ప్రొఫెసర్గా ఎస్సీఆర్టీలో ఉన్నాను. ముఖ్యంగా అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇక మనకున్న అనుభవం, జ్ఞానం ఇది 10 మందికి పంచితే మనం ఏదైనా మార్పుకు ఏదైనా కొంతగా ఉపయోగపడితే మంచిది అనే ఉద్దేశంతో. సార్ ఒక్క నిమిషం అండి, మనం ఒక విషయం మీద ఒక విషయం మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఏదైతే విద్యార్థులు, స్టూడెంట్స్ డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను కాకుండా కుటుంబాలను కూడా రోడ్డున పడేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఎక్కడ యువత చెడుదారి పడుతుంది? మీరు విద్యారంగంలోని దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు కొనసాగారు కాబట్టి వీళ్ళు అంటే రాంగ్ డైరెక్షన్లో పక్కదారి పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? తల్లిదండ్రులు అంటారా, ప్రభుత్వాలు అంటారా? మాదక ద్రవ్యాలకు ఫోకస్ అవ్వడానికి ఎక్కడ వాళ్ళు లోపం? ఇదంతా కూడా పూర్తిగా వ్యవస్థ లోపంగానే నేను చూస్తున్నా. ముఖ్యంగా సోషల్ మీడియా ఉన్నది, ఇప్పుడు ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. ఎక్కడ లేనటువంటి విజ్ఞానం అనే పేరిట, సమాచారం పేరిట వాళ్ళకి అందుతా ఉంది. ముఖ్యంగా ఆ వయసులో వాళ్ళు తొందరగా అలాంటి విషయాలలో తొందరగా అట్రాక్ట్ అయ్యే వయసు అది. కాబట్టి మనం కనుక అంటే జాగ్రత్త వహించకపోతే, మేల్కోపోతే
వాళ్ళకు దానికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించకపోయినా తెలియజేయకపోయినా కూడా వాళ్ళ దారిన పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా తల్లిదండ్రులది బాధ్యత ఉన్నది, ఉపాధ్యాయులది ఉన్నది, ప్రభుత్వాలది ఉన్నది, మొత్తంగా వ్యవస్థ లోపంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు నిజంగా వాళ్లకు అన్యం పుణ్యం ఎరగదు. నిజంగా కూడా వాళ్ళు ఎటు అంటే మొక్కై వంగంది మానవ వంగదు అన్నట్టుగా పిల్లలకు మనం మంచి దారిలో పెట్టకపోతే చెడు దారిలో పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళని అవేర్నెస్ అంటే వాళ్ళని ఎప్పటికప్పుడు అంటే గైడ్ చేస్తూ ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఇటు టీవీ రంగం కావచ్చు, అయినా కూడా వాళ్ళు ఎందుకు బానిస అవుతారు డ్రగ్స్కి? అంటే ఎక్కడ అసలు అంటే మనం ఎక్కడ కట్టడి చేయాలంటారు సమాజంలో కట్టడి అంటే ముగ్గురిది ప్రధానమైన బాధ్యత. ఎందుకంటే మనం అనుకుంటున్నట్టుగా పిల్లలందరూ అట్లా లేరు. పిల్లల్లో కొద్దిమంది అంటే కొంత పిల్లల తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు, ఉపాధ్యాయుల మాట వినేవాళ్ళు, స్వతహాగా వాళ్ళు చదువుకొని మంచితనంతో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మొత్తం పిల్లలను మనం ఒకే కేటగిరీలో కట్టలేము. అది కానీ మనం నిజంగా కనుక విశ్లేషణ చేస్తే ఏ పిల్లవాడు కదండి ఏ రకమైనటువంటి అలవాట్లతో ఉన్నాడు అనేది కనుక ఉపాధ్యాయులుగా గుర్తించగలిగి తల్లిదండ్రులతో ఆ విషయాలను గురించి మాట్లాడి ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో కూడా మనం మాట్లాడుకొని, కాబట్టి పిల్లలను ఒక్కొక్కరిని మనం విడివిడిగా సాధ్యమైనంత వరకు కేటగరైజ్ చేసి మనం చేసుకోవాల్సిన సందర్భం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏ పిల్లవాడు ఏ రకంగా మరి అడిక్ట్ అవుతున్నాడు అనేది కూడా మనం అంటే ఇది నాకు తెలిసేందంటే పూర్తిగా ఒక వ్యక్తిగతంగా మనం దీన్ని టేకప్ చేయాలి. అంటే కేస్ స్టడీ లాగా తీసుకోవాలి. కేస్ స్టడీ లాగా తీసుకున్నప్పుడు మనకు తప్పకుండా అలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు చెడిపోకుండా ఉండగలుగుతారు. వాళ్ళను కూడా మనం ప్రత్యేకమైన దృష్టితో వాళ్ళను ఒక ప్రేమతో మీరు అన్నట్టుగా కొంత అభిమానంతో ఆప్యాయతలు ఇలాంటివి అంటే దండిస్తే కొడితే లేదా బెదిరిస్తే లేకపోతే ఇంకేదో వాళ్ళపైన బలవంత పెడితే పరిస్థితులు అయితే మారవని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎదురు తిరిగే ప్రమాదం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పిల్లలను ఐడెంటిఫై చేసుకొని మనం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కనుక చేసుకోగలిగితే మొత్తంగా పిల్లల్లో కూడా మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీ దగ్గరకు వస్తే 70 ఏళ్ల వయసులో గాంధీవాదాన్ని ఊరికి గ్రామానికి ప్రతి యువతని మేల్కొల్పాలనే ఆలోచన తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అయితే నేను 8వ తరగతిలో నుంచి చదువుతున్నప్పటి నుంచి కూడా గాంధీకి సంబంధించిన పరిచయం ఏర్పడింది మాకు. గాంధీ జ్ఞాన సంస్థాన్ అని హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మకథలు ఇచ్చారు. నాది కొల్లాపూర్ ప్రాంతం. అక్కడ హై స్కూల్లో చదువుతున్నప్పుడే పుస్తకాలు ఇచ్చి ఆత్మకథలు చదవమన్నారు. అప్పుడు చదివితే దాంట్లో బాగా మార్కులు వచ్చిన వాళ్ళకు ప్రైజులు కూడా ఇచ్చినారు. నాకు అనుకోకుండా ఒక ప్రైజ్ కూడా వచ్చింది అప్పుడు. తర్వాత కూడా గాంధీ పైన పుస్తకాలు నేను రాశాను. ప్రియమైన బాలలకు గాంధీ మాట గాంధీ బాట అనే పుస్తకం రాశాను. అట్లాగే ప్రొఫెసర్గా ఎస్సీఆర్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ అయినాక కొంచెం ఎక్కువగా అంటే అన్ని పుస్తకాలతో పాటు గాంధీ సాహిత్యాన్ని నేను చదవడం, అట్లాగే సెమినార్లు కానీ అటెండ్ కావడం ఇట్లా చేయడం వల్ల నాకు ఒకసారి ఏమనిపించిందంటే ఎంతసేపటికి మనతోనే ఉంటుంది జ్ఞానం, ఈ అనుభవం అంతా మనతోనే ఉంటుంది కదా. ఇప్పుడు గాంధీ గారు అంటే తప్పకుండా ఆయన మాస్లోకి వెళ్ళాడు, సామాన్య జనంలోకి వెళ్ళాడు. కాబట్టి ఏది ఏమైనా మనం కూడా అంటే సామాన్య జనంతో పాటు మనం విద్యార్థుల్లోకి ప్రత్యేకంగా విద్యార్థుల్లో కలవాలి, విద్యార్థులకు మన విషయాలు తెలియజేయాలా అనేటటువంటిది ఒక సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన. వెంటనే దాన్ని ఇక పాదయాత్రగా ఒక 100 రోజులు 1000 కిలోమీటర్లు అనుకొని ఉమ్మడి జిల్లాలో మరి కార్యక్రమం అనేది మొదలుపెట్టినాం. ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయ్యింది, ఎన్ని కిలోమీటర్లు అయినవి, ఎన్ని గ్రామాలు మీరు సందర్శించడం జరిగింది? సో ప్రతి గ్రామం ప్రతి స్కూల్ మీరు తిరుగుతూ వస్తూ ఉన్నారు కదా, ఆ పిల్లల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? అంటే ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మీరు చేసిన ఈ జర్నీ గాంధీవాదం? ఈ రోజుకు 94వ రోజు ఇది. మనం ముఖ్యంగా నేను బహుశా దాదాపు 200-300 గ్రామాలు 300 గ్రామాలు నేను సందర్శించినాను. ఆ సందర్శించిన క్రమంలో సుమారుగా 30-35 వేల మంది పిల్లలతో కూడా మాట్లాడాను. మహబూబ్ నగర్లో పాలమూరు యూనివర్సిటీలో, జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో, పాలిటెక్నిక్లో, అట్లాగే డిగ్రీ కాలేజీలలో, ముఖ్యంగా జూనియర్ కాలేజీలు, గురుకులాలు, కస్తూరిబా హై స్కూళ్ళు ఆ లెవెల్ వరకు పెట్టుకున్నాను. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ వీళ్ళందరితో మాట్లాడుతూ వస్తున్నాను. చివరిగా మనకు అంటే మాట్లాడే క్రమంలో పిల్లల నుంచి ప్రతిస్పందన ఎలా ఉంది అన్న విషయానికి వస్తే సుమారుగా ఒక 100 మంది పిల్లలు ఉన్నప్పుడు మనకు అందులో ఒక 20%, 15-20% మాత్రం తప్పకుండా అంటే నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని గమనిస్తే వాళ్ళు వింటున్న తీరు కానీ
చివరిగా సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రతిస్పందనలు కానీ ఇవన్నీ, అట్లాగే ఉపాధ్యాయులు మాట్లాడేది కానీ ఇవన్నీ చూస్తే కొంత అంటే కొంత మార్పు అయితే వస్తుంది. నేను కూడా చాలా సూక్ష్మమైన అంశాలు తీసుకున్నాను, పెద్దగా అంటే పిల్లలకు పనికొచ్చేవి, అటు గాంధీ గారు అనుసరించినవి అలాంటివి చెప్పడంతో వాళ్ళ భాషలో వాళ్లకు అర్థమయ్యే విధంగా ఎప్పుడైతే చెప్తున్నానో పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. కొంత మార్పు అయితే వస్తుందని నేను చాలా మీరు తిరిగిన విశ్వాసంతో పాఠశాలలో ఇటు ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, లాస్ట్ క్యాంపస్ అంటే మీరు యూనివర్సిటీలు కూడా తిరిగారు కదా. ఈ పిల్లలు అంటే చిన్న పిల్లల దగ్గర ఆలోచన ఒకలా ఉంటుంది, 10th క్లాస్ అలా ఉంటుంది, +2 అలాగ ఉంటుంది, డిగ్రీ వాళ్ళు అలా ఉంటుంది. క్యాంపస్కి వెళ్ళేసరికి మెచ్యూరిటీని బట్టి వాళ్ళ దృష్టి ఆలోచన ఎట్లా ఉంది స్వాతంత్ర సమరయోధుల్లో, ఒక మేధావుల నుంచి అంటే గాంధీ గారి గురించి ఎట్లా అనిపించింది? వాళ్ళ మాటల్లో మీరు చాలా వాళ్ళని ఫేస్ టు ఫేస్ మీరు ఇంటరాక్ట్ అయ్యారు కదా, ఎట్లా ఉంది సార్ వాళ్ళ దగ్గర గురించి రెస్పాన్స్? కానీ నిజంగా ఒక 10-15 ఏళ్ళ నుంచి, అంటే నేను 30 ఏళ్ళుగా ఉన్నాను అన్నాను కదా, ఈ 15-20 ఏళ్ళ నుంచి మాత్రం పూర్తిగా పిల్లలు టెక్స్ట్ బుక్లని, కరికులం అని, సిలబస్ లేదా పరీక్షలకు తయారవడం, పోటీలు ఇలాంటి వాటితోనే వాళ్ళ టైం అంతా ఇటు పిల్లలు అటు ఉపాధ్యాయులు గడుపుతూ ఉన్నారు. ఈ చారిత్రకమైనటువంటి అంశాలు వాళ్ళలో చదవడం లేదు. కాబట్టి స్వాతంత్రోద్యమ చరిత్ర కూడా వాళ్ళకి తెలియడం లేదు. నిజంగా ఎంత కష్టపడితే స్వాతంత్రం వచ్చింది కదా, ఎన్నో వేల మంది స్వాతంత్రం కొరకు వాళ్ళు ధన మాన ప్రాణాలు త్యాగం చేసినారు. ఈ అంశాలు వాళ్ళతో చర్చించినప్పుడు నిజంగా వాళ్ళకి తెలియదు. అవి మనం ఎప్పుడైతే చెప్పినామో వాళ్ళ లోపల కొంత స్పందన కలుగుతూ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రైమరీ లెవెల్స్ను బట్టి అంటే నాకు చాలా చాలా తేడాలు అయితే గమనించినాను. ఊరును బట్టి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ పిల్లలను, గ్రామస్తులను, వాళ్ళు చదువు పట్ల లేదా పిల్లల పట్ల వాళ్ళు ఉండే అంటే చూపించే శ్రద్ధను, వీటిని బట్టి మార్పులు గమనించాను. కొన్ని ఊర్లలో అయితే చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మాట్లాడింది కూడా చాలా బాగా అర్థం చేసుకున్నట్టుగా అనిపించింది. ఇంకా డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీలు అంటామా, అవి కూడా అనుకున్నంత రేంజ్లో లేవు, వాళ్ళకు కూడా ఆ రకమైన నాలెడ్జ్ లేదు. అక్కడ కూడా ఇదే సిలబస్ కంప్లీషన్ చేయాలి, పరీక్షలు, ఉద్యోగాన్ని తెచ్చుకోవాలి, ఇవే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే యాజ్ అ డిఓగా మీరు రిటైర్మెంట్ అయిన తరుణంలోని ఏదన్నా ప్రభుత్వ పాఠశాలని విజిట్ చేస్తూ వస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళట్లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో దీంట్లో గురించి వాళ్ళకు అంత టైం ఇయ్యరు, అంత సమయం ఇయ్యరు. పిల్లలది మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మనం ర్యాంకుల మీదనే ఆలోచన, కానీ వాళ్ళ ఆలోచన విధానం కూడా అట్లే ఉంటుంది. ఇయర్ ర్యాంక్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఫీజులు ఇంకా కాస్త పెంచుకోవచ్చు. మీరు డిఓగా కొనసాగరు కదా, దాని మీద దృష్టి సారించే ఆలోచన ఏమన్నా ఉందా భవిష్యత్తులో? తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే మేము చెప్తా ఉన్నాం, నేను బీఈడి కాలేజీలో కూడా లెక్చరర్గా 16 సంవత్సరాలు, డైట్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేసినాను, ట్రైనింగ్ కాలేజీలో పనిచేసినాం కనుక అక్కడ చదువుకునే మెథడాలజీలు మళ్ళీ వచ్చి స్కూళ్ళల్లో ఫాలో అయ్యే మెథడాలజీ వేరేగా ఉంటుంది. పిల్లలకు ఒత్తిడి లేని చదువు, ఆనందంగా జాయ్ఫుల్ లెర్నింగు, తర్వాత పిల్లలకు హోంవర్క్ లేకుండా, పిల్లలు పుస్తకాలు ఇంటికి తీసుకుపోకుండా చాలా రకాల పద్ధతులు, గ్రూప్ పద్ధతులు, ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మేము ఇస్తూ ఉన్నాం. కానీ పోటీ తత్వం, పోటీ ప్రపంచంలో వాళ్ళు దాని వెనుకనే పరిగెడుతూ ఉన్నారు. కానీ దీన్నైతే ఒక కట్టడి చేసి పిల్లలకు కొంచెం మానసిక స్థితి పెంచడానికి, ఒక ఆనందంగా బడికి వెళ్ళడం లేదా చదువుకోవడం అనేది ఒక జాయ్ఫుల్గా చేయడం కొరకు మాత్రం ప్రయత్నాలు అయితే జరగాలి. సార్, కొద్ది సమయం మీ వ్యక్తిగత జీవితం గురించి వెళ్దాం సార్. మీ కుటుంబ పోషణ, మీ కుటుంబం ఎక్కడ స్థిరపడింది, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళని కూడా అంటే ఈ వయసులో వాళ్ళని సెటిల్ చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని ఒక ప్రయోజకులు చేయాలని ఒక ఆలోచన ప్రతి అందరికీ ఉంటుంది. సో అలాంటి కార్యక్రమం, అలాంటి ఏజ్లో మీ ఫ్యామిలీ, మీ స్థితిగతులు చెప్పండి సార్. అంటే ముఖ్యంగా నా భార్య కూడా గవర్నమెంట్ టీచరే, 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అమ్మాయి భార్గవి, బసంతి, వాళ్ళిద్దరు డాక్టర్లు. అల్లుళ్ళు 2 కూడా డాక్టర్లు ఉన్నారు. వెల్ సెటిల్డ్, ఇబ్బంది ఫ్యామిలీ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళు నా ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. నేనేంటంటే సరే, ఇన్నాళ్ళు మనం కుటుంబ పరంగా కూడా చేసినాం, కొంత మనకు చాలా వరకు ఈ సమాజం ఇచ్చింది, కొంత తెలివితేటలు, అనుభవం ఉన్నది, ఇది షేర్ చేస్తానంటే వాళ్ళు కూడా అంగీకరించినారు. మొత్తంగా ఆ పరిస్థితులు లేవు, ఆరోగ్యపరంగా కూడా నేను ఇబ్బందులు లేవు, ఈ బీపీ కానీ షుగర్ కానీ అట్లాగే మిగతాయి. కాబట్టి ఈ సందర్భంగా మనం ఏదైనా కొంత ఉమ్మడి జిల్లాలో మన ఏరియాలో
మనం ఏదైనా కొంత చేయాలనే ఆలోచనతో. ఎందుకు సార్ మీకు ఈ కాస్త సమయాన్ని మీరు దేవుళ్ళకు పిల్లలకు కేటాయించకుండా సమాజం కొరకు గాంధీవాదంతో ప్రజల్లోకి వెళ్ళి అది కూడా పాదయాత్ర నుంచి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? చాలా మంది స్వచ్ఛంద కోసం చాలా మంది నాయకులు ఉన్నారు కదా, ఈయన ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మీరు క్రమక్రమంగా మీకు రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా గుర్తించిందా? ఎట్లా చేస్తుంది దీనికి? ఇక గుర్తింపు అంటే గాంధీ గారు ఎవరైనా పెద్దవాళ్ళకి గుర్తింపు ఏం కోరుకోరు. అంటే నాకు తోచినంత నేను చేద్దామనేది ప్రధానమైన ఉద్దేశం. ఇక పాదయాత్ర ఎంచుకోవడంలో ఏంటంటే నేను కేవలం విద్యార్థులతోనే కాకుండా కనిపించే తల్లిదండ్రులతోనే మాట్లాడాలి, యువకులతోనే మాట్లాడాలి, గ్రామ పెద్దలు కనపడతారు వాళ్ళతో మాట్లాడాలి. అమ్మ వాళ్ళు కూలీ జనం అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు నా పాదయాత్రలో. అట్లాగే నాకు తెలిసి ప్రజాప్రతినిధులు కానీ అట్లా కనపడతా ఉంటే వాళ్ళకు ఎందుకు చేస్తున్నావు పాదయాత్ర అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అప్పుడు నన్ను అడిగినప్పుడు ఒక పాంప్లెంట్స్ కొన్ని పెట్టుకున్నాం, కరపత్రాలు. అవి వాళ్ళకి ఇచ్చి కాసేపు వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. పిల్లలు ఇట్లా డ్రగ్స్కు, మత్తు మందులు, గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, ఇలాంటివన్నీ పిల్లలకు చెప్దామని బయలుదేరిన అన్నప్పుడు వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేసినారు. సార్ మీరైనా చేస్తున్నారు, చెయ్యాలి సార్, ఇది అవసరం అన్నారు. కొద్దిమంది ఆ తల్లిదండ్రులు నాతో కూడా వచ్చి పాఠశాలలో కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇక గాంధీయే ఎందుకు అన్నప్పుడు ఒక్కటి ఏంటంటే గాంధీకి సంబంధించి ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ఎంతకాలం పనిచేసిండో అంతకంటే ఎక్కువ కాలం నిర్మాణాత్మక కార్యక్రమాల్లో ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు పొదుపుకు సంబంధించింది చెప్తున్నాం, పిల్లలకు నిరాడంబరంగా ఉండడం అనేది అవసరం, ఈ ప్రకృతిని మనం రక్షించుకోవాలా ఇప్పుడు అనేది అవసరం అవుతుంది. స్వచ్ఛతా కార్యక్రమాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొని 10 ఏళ్లలో చేస్తూ ఉన్నారు. ఆయన స్పృశించని రంగం లేదు. ప్రత్యేకంగా పరమత సహనం అని, మత సామరస్యం అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఆ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా స్వార్థం పెరుగుతూ ఉంది కదండి, ధనం సంపాదించాలి అనేది ధ్యేయంగా పెట్టుకొని ఉంటున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా అన్నింటికీ మనకు గాంధీ తత్వంలో, గాంధీ ఆలోచనలో సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి అవి పిల్లలతో మనం చిన్నప్పుడే మనం ఎంత నిరాడంబరంగా ఉండేవాడు, ఎంత పొదుపు పాటించేవాడు, ఆయన సమయం విలువ ఎలా పాటించేవాడు, అందరినీ కలుపుకొని ఎంత సహనం ఆయనకు ఉండేది. కాబట్టి ఇలాంటివన్నీ నాకు ఎక్కువగా గాంధీలో, మహాత్మా గాంధీ కనిపించినాయి కనుక ఆయనను ముందు వేసుకొని పోతే తప్పకుండా ఈ పిల్లలు కొంచెం ఏదైనా గ్రహించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, మారుతారు అనే ఉద్దేశంతో గాంధీ మహాత్మని నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో మొన్న మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితిలో మనం నరేంద్ర మోడీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసినారు. 100 దేశాలకు పైగా అక్కడ హాజరైనాయి. ఆ 100 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. అంటే గాంధీ యొక్క బొమ్మతో, ఫోటోతో వాళ్ళు పోస్టల్ స్టాంపును 100 దేశాలు ఒకే రోజు రిలీజ్ చేసినాయి. ప్రపంచం అంతటా కూడా గాంధీ చాలా శ్లాఘిస్తున్నారు. ప్రపంచం అంతా నిజంగా అహింస పద్ధతులే కావాలనుకుంటారు, శాంతి సామరస్యాలతోనే మన సమస్యలు పరిష్కారం అయితే అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు దేశాల మధ్య యుద్ధాలు కానీ, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల మధ్యలో కానీ, మతాల మధ్యలో కానీ ఘర్షణలకు మాత్రం చివరిగా పరిష్కారం శాంతియుతంగా చర్చలు, శాంతియుతంగా సహనంగా బతకడం, కలిసిమెలిసి ఉండడం, లేకపోతే సామరస్యపూర్వక వాతావరణంలో ఉండడం, ఇది గాంధీ గారు చెప్పినారు. ఆయన ఎప్పుడు సత్యం అహింసను విడిచిపెట్టలే, ఆ మార్గమే మనకు శరణ్యం అని. ప్రస్తుత సమాజంలో ప్రభుత్వాలు కూడా పాత్ర కీలకం సార్. ఎంతసేపు పిల్లల్ని అవేర్నెస్ చేయాలి, పిల్లల్ని మానసికంగా వాళ్ళని కొంచెం ఫిజికల్గా డెవలప్ చేయాలి, యువతని చెడుదారి పెట్టకుండా మనం ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేషన్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో అలాంటిదే కాకుండా రాజకీయ రంగంలో కూడా నాయకులు చాలా మంది ఈరోజు ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు. అలాంటి వాళ్ళ కోసం మీరు భవిష్యత్తులో ఇంకే ఇలాంటి ఈ గాంధీవాదాన్ని వాళ్ళకు కూడా ఇలాంటి ఏదన్నా మోటివేషన్ కార్యక్రమం తీసుకునే ఆలోచన ఏముంది అంటే మీరు ఏం చెప్తారు? అయితే ఇప్పుడు మీరు అన్నట్టు గాంధీ గారు ప్రజాప్రతినిధులు కూడా ఎట్లుండాలి అనేది చాలా చక్కగా చెప్పినారు. ఆయన పరిపాలన చేసే వాళ్ళు ఎట్లుండాలి, ప్రజాప్రతినిధులు సేవా తత్పరత ఉండాలి, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళకు స్వార్థం ఉండొద్దు, పెత్తనం చేసేది ఉండొద్దు, సేవకులుగా ఉండాలి. ఇలాంటివన్నీ చాలా గొప్ప గొప్ప మాటలు వాళ్ళకు చెప్పినారు, ఇటు అధికారులకు కూడా చెప్పినారు. అయితే ఇప్పుడు నేరుగా మనం అంటే వాళ్ళకు చెప్పేటంత మనం స్థాయిలో మనం లేం, కానీ సరే వచ్చే సమాజంలోనైనా ఇప్పుడు జరిగేటటువంటి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అనేది మనం పరోక్షంగా చెప్పిన పిల్లలను, యువకులను అవేర్నెస్ చేస్తే రాబోయే కాలంలో మనం అనుకున్నట్టు లేదా ప్రస్తుత సమాజంలో ప్రజల కోసమే ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ రంగంలో రాజకీయ నాయకులు వీళ్ళని అదే కోణంలో చూస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు సార్? అదే కోణంలో లేదు. నిజంగా ఇప్పుడు
అంటే వాళ్ళు ఎన్నుకునే ముందుగా ఒక రకంగా, ఎన్నుకున్న తర్వాత మరో రకంగా, ఆ, అంటే రకరకాలుగా మనం చూస్తున్నాం ఇదంతా కూడా. ఇదైతే మంచిది అయితే కాదు ఇది. కానీ ఒకసారి కాకపోతే ఒకసారి మన ప్రజాస్వామ్యంలో ఆ, నిజంగా ఏదైనా మేలు జరగాలి, డౌన్ ట్రాడన్ అంటాం కదా, అంటే అత్యధికంగా వెనుకబడ్డటువంటి వర్గాలకు, కులాలకు మేలు జరగాలి అన్నప్పుడు తప్పకుండా పెద్దలు మారితే పిల్లలు మారుతారని నేను అనుకుంటున్నాను. కుల మతాలకి అతీతంగా రాజకీయ నాయకులు ముందుకు వెళ్ళాలి, ప్రజాపాలన కొనసాగించాలి. అది ఇప్పుడు అవుతుందంటారా? ఓట్ బ్యాంక్ రాజకీయాలు, క్యాస్ట్ ఫీలింగ్ తోని ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి కదా. మీరు సుదీర్ఘమైన ఈ జర్నీలో అలాంటి ఒక్కొక్క మారుమూల గ్రామంలో అధికారులు కూడా విశిష్టణ రహితంగా ఆడవాళ్ళని కానీ, మగవాళ్ళని కానీ, చిన్నపిల్లలు కానీ ఇష్టానుసారంగా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఒక్కొక్క దగ్గర అయితే కొన్ని చెప్పుకోలేని అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు సార్ ఒక సీనియర్ సిటిజన్గా? ఇక కొంత మార్పు రావాలి. ఎందుకంటే వాళ్ళు మనం ఎంతో కాలం బతకడానికి ఇక్కడ రాలే. నిజానికి కూడా అసలు అంటే జీవితం ఏంది, బ్రతుకుదేంది, ఎందుకు పుట్టాము, కొంచెం తప్పకుండా ఒక స్పిరిచువల్గా, మోరల్గా ఆలోచన చేసే మనుషులు అయితే కావాలి. ఎందుకంటే మోరల్గా థింక్ చేయకపోతే, స్పిరిచువల్గా థింక్ చేయకపోతే భవిష్యత్తు అయితే లేదు. ఎందుకంటే తను ఎంతకాలం ఇక్కడే బతికి ఉండడానికో లేకపోతే చావకుండా ఉండడానికి అయితే రాలేదు. కాబట్టి ఇది వెళ్ళాలనిపిస్తుంది నాకు. మోరల్ వాల్యూస్ కానీ, స్పిరిచువల్ వాల్యూస్ కానీ, పబ్లిక్లో రకరకాల సంస్థలు ఉన్నాయి మీరు అన్నట్టుగా. ఆ సంస్థలు దేనికి అవే పనిచేస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనం అంటే ఒక దగ్గరికి చేస్తే తప్పకుండా మనం అనుకున్న ఫలితాలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు గ్రామాల్లో మొన్న ఈ ప్రాంతంలో కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాము. కళ్ళకు కారం పోసి కొట్టి వాళ్ళు ఎక్కడ ఏ నాయకునికి ఏ అధికారులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో పౌర హక్కుల చట్టాలు కానీ, ఉమెన్ రైట్స్ కానీ, వాళ్ళని కోర్టులని ఆశ్రయించి వాళ్ళకు న్యాయం కూడా జరగక ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ లోపం జరుగుతుంది సార్? ఇంకా ఈ సమాజంలో దాదాపుగా మనిషి 100 ఏళ్ళు ఏం బతకడు, 60, 70, 80 ఏళ్ళు. ఎందుకు ఇంకా ఈ హింసలు, ఈ అహింసలు? గాంధీవాదం ఉంది అంటే కొద్ది వరకు ఉంది సార్. ఎందుకు వీళ్ళకి తెలియదు సార్ ఇట్లా చెయ్యొద్దు, ఇది తప్పు, ఈ సమాజంలో ఇలాంటివి ఎందుకు మనం ఎంకరేజ్ చేస్తున్నాం? నాయకులకు కానీ, మన అధికారులకు కానీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? పౌర హక్కులు కానీ, మానవ హక్కులు కానీ, ఉమెన్ రైట్స్ కానీ అంటే మీరు ఏం చెప్తారు సార్? ప్రజలు చైతన్యం కావడమే కదా. ఎవరే చేయాల్సిన ఏంటంటే ప్రజలు, సామాన్య ప్రజలు. ఎందుకంటే మీరు అన్నారు కదా, ప్రజల కొరకు అన్నప్పుడు ప్రజలు చైతన్యవంతులు కావాలి. మరి ఇలాంటి అనేది చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి, అక్కడ ఏం జరగవు ఇలాంటివన్నీ. ప్రజలంతా అవేర్నెస్తో ఉంటారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఏంటంటే ప్రతిఘటించగలుగుతారు, ఆ చట్టాలు పాటిస్తారు కూడా. అక్కడ ఉల్లంఘించడం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మోరల్ కోడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళకు దాన్ని ఫాలో అవుతారు వాళ్ళంతా. ఇక్కడ మనం దాన్ని ఉల్లంఘిస్తున్నాం. కాబట్టి ప్రజల చైతన్యమే ప్రధానమైనది. ప్రజల్లో భాగమే పిల్లలు. కాబట్టి నేను పిల్లల కోసం, పిల్లలంటే చిన్నతనంలో మనం కావాల్సినటువంటి విలువలు, కావాల్సినటువంటి వాళ్ళకు ఒక సంప్రదాయాలు ఇవి నేర్పినట్లయితే మారుతుందని నా ఉద్దేశం. మీరు అన్నట్టు ఇప్పటికిప్పుడు సమాజంలో మార్పు రాదు. మనం కొద్దిగా అత్యాశ అవుతుంది మనకు. కాకపోతే మెల్లగా అది రావడానికి కూడా కొంతకాలం పట్టింది, కాబట్టి పోవడానికి కూడా కొంతకాలం పడుతుంది నేను అనుకుంటా. కానీ మన ప్రయత్న లోపం ఉండకూడదు. ఎవరికి వాళ్ళు, నేను అంటున్నానండి తప్పకుండా. ఇప్పుడు నేనొక్కడు ఏదో విశ్రాంత ఉద్యోగులు చాలామంది ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. వాళ్ళంతా కొంత టైం ఇవ్వాలి సమాజం కొరకు. వాళ్ళు కూడా సమాజం గురించి ఆలోచన చేయాలి. వాళ్ళ ఉన్న ప్రాంతాల్లోనైనా చేయాలి, వాళ్ళ ఉన్న గ్రామాల్లో, సొంత గ్రామాల్లో చేయాలి. కాబట్టి మేధావులు, మీరు ఒక్కసారి ఆలోచించే స్వాతంత్ర ఉద్యమంలో కూడా మేధావులు ముందు వచ్చింది, తర్వాత యువకులు వచ్చింది. కాబట్టి దాదాబాయి నవరోజు లాంటి వాళ్ళంతా ప్రొఫెసర్స్ వాళ్ళు కదండి. వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ముందు మనకు అంతెందుకు, ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ కొరకు ముందు వచ్చినారు. కాబట్టి నా ఉద్దేశంలో మేధావులు ముందుగా కనుక రాగలిగితే, ఇప్పుడు నేను చెప్పినట్టు మేధావుల మౌనం చాలా ప్రమాదం దేశానికి అంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ గలం విప్పుతారో అప్పుడే మన సమాజం అనేది మేల్కొల్తుంది, సమాజం అనేది బాగుంటుంది. దానికి కరెక్ట్ అండి. స్వార్థం విడనాడి వాళ్ళ శేష జీవితం ఇంకేమి ఇంతకాలం మిగులుతారు, ఇంత అనుభవం, ఇంత జ్ఞానం నేనేదో ఒక్కనిగా చేస్తున్నాను. కానీ అలాంటి వాళ్ళందరూ ముందరికి వస్తే ఎక్కడికక్కడ మనం కనుక జాగృతం చేయగలిగితే, వివేకానందుడు ఆశించింది కూడా వస్తుంది మనకు. ఆయన అంటాడు కదా, సింహంలా బతుకమన్నాడు, ధైర్యంతో ఉండమన్నాడు ఆయన. మరి అలాంటిది అందరూ చదువుకుంటున్నారు, అందరు నేర్చుకుంటున్నారు, ఏదో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, వాళ్ళ కుటుంబాల వరకు చూసుకుంటున్నారు. కానీ నిజంగా వీళ్ళందరూ జీవితానికి వాళ్ళు పరిమితంగా అయిపోయి అట్లా చేస్తున్నారు. కనుక నా పాదయాత్ర కనీసం నాకు కొంత వాయిస్ వస్తుందని నేను కూడా అనుకుంటున్నా. అంటే వీళ్ళందరినీ కలుపుకొని
ఎక్కడికక్కడ మనం కనుక చేస్తే అనుకున్న మార్పు తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకైతే ఉంది. సార్ మీరు పర్యటిస్తున్న ప్రాంతము కొంచెం ఇప్పుడు నల్లమల్ల ప్రాంతం, ఫారెస్ట్ ట్రైబల్స్ ఎక్కువ ఉన్న ఏరియా ఇది. అక్కడ ఇంకా చాలా వరకు అక్షరాస్యత అనేది చాలా కరువైపోయింది వాళ్ళకి. ఇప్పుడు కూడా సమాజంలో తిరగలేక స్ట్రీట్ లైట్ అంటే కనీసం వాళ్ళకి వీధి దీపాలు కూడా లేకుండా, బస్సు లేకుండా, హాస్పిటల్ లేకుండా చాలా మంది ఊరికి దూరంగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు గాంధీవాదాన్ని ఆ గ్రామాలకి, ఆ పల్లెలకు, ఆ తాండలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు సార్ భవిష్యత్తులో అంటే ఏం చెప్తారు? లేదు, తప్పకుండా చేస్తాము. మనం కూడా ఎక్కడికక్కడే అనుకున్నాం. నాగర్ కర్నూలులో కూడా మిత్రులు మనకు దీనిపైన పనిచేసే వాళ్ళు ఉన్నారు. భూదానం సుబ్బారావు లాంటి వాళ్ళు, మురళి అని, రామకృష్ణ అని, అక్కడక్కడ కొంత రిటైర్ అయిన శ్రీధర్ గారు, జిహెచ్ఎం గారు ఉన్నారు. అచ్చంపేటలో కొంతమంది దర్శనం సార్ అని ఉన్నారు. ఇట్లా అందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం. ముందు చేసిన తర్వాత మనం ఒక సమిష్టిగా ఏ ప్రాంతాల్లో వాళ్ళు చేస్తారో దానికి తగినటువంటి ప్రోత్సాహంగా కానీ, అక్కడికి వెళ్ళి సహకరించడం కానీ, అక్కడ మనవంతుగా మనం ఏదైనా చేయగలిగితే చేయడం కానీ అట్లాంటివి చేస్తాం. తప్పకుండా ఉమ్మడి జిల్లాలో నా యొక్క పరిధి కేవలం ఉమ్మడి జిల్లాగానే నేను విధించుకున్నాను. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికక్కడ ఎవరు ముందుకు వస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తే మీరు అన్నట్టు మనం ట్రైబల్ ఏరియాలో కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవసరం కూడా అక్కడే ఎక్కువ నేను అనుకుంటాను. గాంధీవాదం పాదయాత్ర ఎక్కడ ముగుస్తుంది అంటే మీరు? ఇది జనవరి 12 వివేకానంద జయంతి రోజు అనుకున్నాం. అచ్చంపేటలో రంగాపురం ఉన్నది. రంగాపురం దగ్గర ఉమామహేశ్వర దేవాలయంలో ఇది ముగుస్తుంది. ఒక అదృష్టంగా ఏమంటే జనవరి 11 అంటే శనివారం నాడు అచ్చంపేటలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దానికి గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ గారు వస్తున్నారు. కాబట్టి మీ పత్రికా న్యూస్ ఛానల్ ముఖంగా అనుకుంటున్నా అంటే చాలా పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమానికి వచ్చి ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమం ఎక్కడైతే మహాత్మా గాంధీ గారి మునిమనవడు ఆయన బాంబేలో ఉంటారు, తుషార్ గాంధీ గారు, ఆయన ఈ సమావేశానికి వచ్చి ఆశీర్వదించడానికి వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మిత్రులందరూ ఉపయోగించుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. సార్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ కాకుండా ఉమ్మడి రాష్ట్రాలు కూడా తిరిగే ఆలోచన భవిష్యత్తులో పక్క రాష్ట్రం వారు మీకు సపోర్ట్ చేసి గ్రౌండ్ లెవెల్లో మీకు స్వాగతిస్తే మీరు టైం కేటాయిస్తారా సార్? తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక ఏరియాకనే పరిమితం కాదు. కాబట్టి నా మట్టుకు నేను ఉమ్మడి జిల్లాలో, ఎందుకంటే కొంత ఏరియాలో అయితే గట్టిగా పనిచేయగలం, కొంత ఎక్కువ టైం కూడా ఇవ్వగలుగుతాం అనేది ఉంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఉంటే కూడా డెఫినెట్గా నేను నా యొక్క అనుభవం కానీ జ్ఞానం కానీ ఓ సంస్థల ద్వారా ఇవ్వడానికి ఉంటాను. సార్ ఈ జర్నీలో మీకు అంటే ఎక్కడ అకామిడేషన్ కానీ, భోజన సదుపాయాలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు కానీ ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? అయితే ఇక భోజనం నేను ఎక్కువగా పాఠశాలలే నేను కేంద్రంగా పెట్టుకున్నాను. మేము పనిచేసింది కూడా జిల్లా విద్యాశాఖ అధికారిగా అట్లనే పనిచేశాను కనుక వెళ్ళిన చోటల్లో కూడా ఆ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ స్కూల్లోనే మధ్యాహ్న భోజనం పిల్లలతో పాటు చేయడం, అక్కడే బస చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా భోజనం గురించి ఇబ్బందులు ఏం కాలేదు. అట్లాగే అక్కడ ఉన్న టీచర్లు కానీ గ్రామంలో ఉన్న పెద్దలు సాయంత్రానికి కావాల్సింది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి భోజనానికి ఉండడానికి అయితే ఇప్పటి వరకు ఈ 93 రోజులు ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఉండడం గవర్నమెంట్ స్కూల్లోనే, పడుకోవడం, వాళ్ళతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా చేస్తాం. సార్ చివరిగా చెప్పండి, ఇటు స్టూడెంట్స్ కానీ, యువతకు కానీ, ప్రజలకు కానీ గాంధీవాదాన్ని మీరు ఇంకా వాళ్ళ పబ్లిక్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఈ పాదయాత్ర ద్వారా ఏంటి సార్? నాకైతే నేను నమ్ముతున్నా ప్రధానంగా చివరిగా ఏదైనా మార్గం ఉంది, శాంతియుత మార్గం అంటే అది గాంధీ మార్గం. ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం కూడా అందులోనే దొరుకుతుంది. కాబట్టి గాంధీ మార్గాన్ని మనం నమ్ముకోవాలి. అంటే శాంతి, సామరస్యం, సత్యం, అహింస మార్గంలో వెళ్ళడం, తర్వాత సేవా తత్పరత ఇట్లాంటివన్నీ ఆయన ఏదైతే పొదుపు ప్రత్యేకించి మనం ఇప్పుడు ఆర్భాటాలకు పోతున్నాం, రకరకాలుగా పోయి డాంబికాలకు పోతా ఉన్నాం. కాబట్టి ఇవి నేటి సమాజంలో మనం చూస్తున్నాం కనుక తప్పకుండా గాంధీ మార్గం అనుసరణీయమని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. నా చివరి వరకు కూడా నేను గాంధీ యొక్క ఆశయాలను కానీ, గాంధీకి సంబంధించిన సిద్ధాంతాలను కానీ అవి ప్రచారం చేయడంలోనే గడపాలనుకుంటున్నాను. చివరికి చెప్పండి సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, అధికారులకు కానీ ఈ గాంధీవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అధికారులు కానీ, నాయకులకు మీరేం చెప్పే సలహా సూచనలు, ఒక మెసేజ్? వాళ్ళు తప్పకుండా ఈ మార్గంలోకి రావాలి. ఎందుకంటే ఎవరం కూడా అధికారం కానీ మీదే కూడా ఏం శాశ్వతం కాదు. కాబట్టి వాళ్ళు ఎందుకంటే పై స్థాయిలో ఉంటున్నారు కనుక వాళ్ళు చెప్పేది అందరు వింటారు. కాబట్టి ముందుగా వాళ్ళు మారడానికో, చిన్నగా మార్పులు చేసుకోవడానికో, వాళ్ళు ఈ మార్గాన్ని అనుసరించడానికో ప్రయత్నం చేస్తే చాలా తొందరగా ఈ మార్పు డౌన్ ద లైన్ కింది వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు,
నేను అంటున్న అధికారులు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మారాలి. వాళ్ళు మారడానికైతే ప్రయత్నం చేయాలి, లేకపోతే భవిష్యత్తు ఉండదు. అది నేను గట్టిగా నమ్ముతాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అండి మొత్తానికి గాంధీ అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. గాంధీ మార్గంలో నడవాలి, గాంధీ మార్గం ఆచరించాలి, గాంధీని మనం పాటించాలి. ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించాలనే ఆలోచన కాదు. కాకపోతే ఈ మానవ విలువలు అనేది రోజు రోజుకి పతనం అయిపోతున్న క్రమంలో ఒక రిటైర్మెంట్ డిఓ గారు విజయ్ కుమార్ సార్ ఇప్పుడు చూస్తున్నాం 70 ఏళ్ల వయసులోని ఇప్పుడు ప్రతి ఒక్కరిని భుజం తట్టి మేల్కొల్పి గాంధీవాదాన్ని, గాంధీ సిద్ధాంతాలని అందరూ ఒక్కరికి అన్యాయం చేయకుండా అందరూ వెలుగులో ఉండాలి, దీపం కిందకి రావాలి, ఒకే వేదిక మీద ఉండాలి, సమాన న్యాయం కోసం, సమాన హక్కుల కోసం, సమానంగా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ అందరినీ సమానంగా చూసే ఆలోచన విధానంతో ఈ పాదయాత్ర 100 రోజుల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్ర కేవలం ఇప్పుడున్న ఉమ్మడి జిల్లాకే పరిమితం అవుతుందంటే ఇప్పుడు అది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగే ఆలోచన చేస్తున్నామని ఇక్కడ సార్ చెప్తున్నారు. మొత్తానికి ఇదంటే చూస్తున్నాను మీటి న్యూస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నిజంగా బాగుండాలి, ఆయురోగ్యాలతో ఉండాలని ఈ గాంధీవాదం ఇంకా ప్రజల్లోకి, యువతలోకి, స్టూడెంట్స్లోకి తీసుకెళ్లి ఇకనైనా యాంటీ డ్రగ్స్ అనే నినాదాన్ని తగ్గించి భవిష్యత్తులో దేశం కోసం ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అడుగులో మేము ఒక 2 అడుగులు వేసి మా వంతు ప్రయత్నంగా, మా వంతు సేవ ఆ గాంధీ మార్గంలో మేము కూడా మీతో పాటు ఉంటామని మీకు మేము మాటిస్తూ థ్యాంక్ యూ అండి. ఈ రోజు విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇదండి మొత్తానికి చూస్తున్నాను మీటి న్యూస్. నేను ప్రసాద్ కల్వకుర్తి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.